ఈ దినం 5/7/2025 తేదీ ఉదయం 6 గంటలకి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రెడ్ శాండల్ టాస్క్ ఫోర్సు మరియు రూరల్ సిఐ రాయచోటి డిఎస్పీ గారు ఇంకా రాజంపేట ఏఎస్పీ గారు వీరందరూ కలిసి ఆధ్వర్యంలో ఆండి గోవిందన్ ఏజు 43 సంవత్సరాలు, సారామందయ్య గ్రామం, జమునా మత్తూర్ తాలూకా, తమిళనాడు. ఇతని దగ్గర నుంచి ఇతని యొక్క తరలిస్తూ ఉన్నారు. సుమారు 26 ఎర్రచందనం దొంగలు అతని దగ్గర నుంచి అతను చెప్పిన ప్రదేశానికి పోయినప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని తుండుపల్లి మండలం రాయవరం గ్రామం కావలిపల్లి అడవి ప్రాంతంలో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే ఇంతకుముందు కూడా చాలా రోజుల నుంచి ఈ తుండుపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా తమిళనాడు నుంచి కొంతమంది స్మగ్లింగ్కు పాల్పడడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి వెంటనే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్ఎస్టీఎఫ్ సంబంధించిన సిఐ గారు సిబ్బంది మరియు మా తుండుపల్లి ఎస్ఐ రాయచోటి రూరల్ సిఐ గారు అలాగే డిఎస్పీ గారు అటువైపు నుండి రాజంపేట అటువైపు పూర్తి అన్ని గ్రామాల్లో కూడా నిఘా వేసి ఏఎస్పీ రాజంపేట వారి ఆధ్వర్యంలో కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాబడిన సమాచారం మేరకు ఈ ఆండి గోవిందన్ అని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను చెప్పిన దీని మేరకు 26 ఎర్రచందనం దొంగలు, అది కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నవి, చాలా విలువైనవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది తప్పించుకొని పోవడం జరిగింది. వారి గురించి కూడా మా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తప్పించుకోబోయిన వాళ్ళు. అలాగే ఇది చాలా అరుదైన ఇది ఎర్రచందనం, ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. దీన్ని రక్షించడానికి పోలీస్ శాఖ మరియు అటవీ శాఖ ఆర్ఎస్టీఎఫ్ అనే ఆధ్వర్యంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని అరికట్టడంలో ప్రజల యొక్క సహకారం కూడా మాకు అవసరము. ప్రజలు కూడా ఎక్కడైనా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ మాకు చేరవేస్తే వాళ్ళ పేర్లన్నీ కూడా రహస్యంగా గోప్యంగా ఉంచి మేము దీన్ని స్మగ్లింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటాము. అలాగే మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు వీరందరినీ పట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఏ చిన్న విషయమైనా కానీ ప్రజల నుంచి మాకు స్మగ్లర్ కదలికల గురించి కానీ లేదా ఏదైనా కూలీలు వెళ్తున్నప్పుడు కానీ ఇటువంటి సమాచారం మాకు ఇచ్చి మనందరూ కూడా కలిసి అత్యంత ముఖ్యమైన అరుదైన అటవీ సంపద అయిన ఈ ఎర్రచందనాన్ని మనందరూ కూడా మన ఏరియా ప్రాంతం అందరూ కూడా ప్రజలందరూ కలిసి డిపార్ట్మెంటు ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఉంది. ఇటువంటి స్మగ్లింగ్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించదు, ప్లస్ కట్టడి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నందున ప్రజలు కూడా సహకరించాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాం. ఇతనిపై ఇంతకుముందు కూడా 2017లో అలాగే 2024లో కాజీపేట, దువ్వూరు, మైదుకూరు, తుండుపల్లి పోలీస్ స్టేషన్లో ఈ ఆండి గోవిందన్ పైన 4 కేసులు ఆల్రెడీ ఇటువంటి కేసులు ఉన్నాయి. అలాగే ఇతనితో కూడా కీప్యాడ్ సెల్ ఫోన్, ఇతని సెల్ ఫోన్ ఏదైతే ఉందో అది కీప్యాడ్, ఎందుకంటే కీప్యాడ్ అయితే ఎక్కువగా పోలీసులు పట్టుకోవడానికి తక్కువ అవకాశం ఉందని ఉద్దేశపూర్వకంగా ఈ స్మగ్లర్స్ అలా వాడుతున్నారు. అలాగే 2 కొడవళ్ళు, 2 గొడ్డళ్ళు కూడా దొరకడం జరిగింది. ఇతనితో కూడా పారిపోయిన వాళ్ళ గురించి తీవ్రంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. 81,10,000 రూపాయల విలువ ఇది, వాటికి సంబంధించి. సో మొత్తం వాటి వెయిట్ చెప్తారు. ఇది మాత్రం చాలా విలువైనది కాబట్టి 81 లక్షల, మామూలుగా 10,000 రూపాయలు దాని విలువ అని చెప్పని ప్రస్తుతానికి ప్రాథమిక అంచనా. అంటే వాళ్ళు పారిపోయారు కాబట్టి సుమారుగానే కూలి వాళ్ళు ఉంటారు,
5 మంది 10 మంది ఉండొచ్చు. అది ఎంతమంది ఉన్నా కానీ కొట్టని ఇంత పెద్ద సంఖ్యలో కొట్టారంటే కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు. అందరినీ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇతను కూలీ ప్లస్ ఇతనే మొత్తం చేరవేస్తాడు కాబట్టి సరుకు స్మగ్లర్ అనుకోవాలి, కూలీ కూడా. పారిపోయిన వాళ్ళు మాత్రం పారిపోయారు. ఇతను పట్టుకున్నప్పుడు ఇతను ఎదురుదాడి చేశారు. దానివల్ల ఏమైందంటే అవతల వాళ్ళు పారిపోవడానికి అవకాశం దొరికింది. ఈగల్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ పాయింట్స్ ఎక్కువ కాబట్టి అన్ని రైల్వే స్టేషన్లలో అన్ని ట్రైన్స్లలో స్పెషల్ డ్రైవ్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా చేయడం జరిగింది. సో మన దగ్గర స్టాక్ పాయింట్ మనకు దొరకలేదు, ఎందుకంటే అన్ని చోట్ల చేస్తున్నారు కాబట్టి మనం కూడా దానిలో భాగంగా మేము చేసాము, కానీ ఇప్పటివరకు కేసుల్లో అయితే దొరకలేదు.